నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రేయతి హరిమితి శ్రీహ్. శ్రీహరిని సదా ఆశ్రయించి ఉండే శక్తి రూపిణి శ్రీ. ఆ శ్రీతత్వమే లక్ష్మీ స్వరూపం. ఆ శ్రీని హృదయంలో నారాయణుడు భర్తగా ధరించాడు. శ్రీయం ధరతి అంటే శ్రీధరుడయ్యాడు. అలాంటి శ్రీలక్ష్మి, శ్రీమన్నారాయణుడు అత్యావతార మూర్తులుగా కొలువుదీరిన దివ్యస్థలాలు విశేష మహిమా ప్రాభవంతో వెలుగొందుతాయి. కోరిన వెంటనే భక్తులకు వరాల సిరుల్ని కురిపించడంలో లక్ష్మీనారాయణులు ప్రసిద్ధులని పురాణ వచనం. లక్ష్మీనారాయణ స్వరూపాలు అత్యామూర్తులుగా విలసిల్లే ఆలయాలు అత్యంత అరుదుగా ఉంటాయి. అటువంటి అరుదైన వాటిలో విశిష్టమైనది చిత్తూరు జిల్లా వేపంజరిలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధి. ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తిలకిద్దాం. విష్ణుర్విక్రమణా దేవః. భూమి ఆకాశాలంతటా విశేషంగా వ్యాపించి అన్నింటా నిండి ఉన్న దైవ స్వరూపాన్నే విష్ణువు అంటారని మహాభారతం చెబుతోంది. అలాంటి విష్ణువు సాక్షాత్తు నారాయణమూర్తిగా లక్ష్మీ సహితంగా వేపంజరి క్షేత్రంలో నెలకొన్నాడు. వైకుంఠ నారాయణ స్వామిగా, ఆశ్రిత వరద నారాయణునిగా స్వామి ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ఎన్నో శతాబ్దాల నాటి ఈ ఆలయం నేడు దివ్య ప్రభా భాసితంగా భక్తుల్ని ఆకర్షిస్తోంది. కమలా హృదయేశ్వర కల్కిపతే సరసీరుహలోచన సౌమ్యమతే కరుణారస సాగర కర్మ విధే గరుడధ్వజ మాధవ ధర్మనిధే. భక్త సులభుడిగా విఖ్యాతి చెందిన లక్ష్మీనారాయణ స్వామి కొలువు తీరిన వేపంజరి క్షేత్రం తిరుపతికి 65 కిలోమీటర్ల దూరంలో, కాణిపాకానికి 25 కిలోమీటర్ల దూరంలో, చిత్తూరుకు 15 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ప్రధాన ఆలయానికి అభిముఖంగా గరుడ స్థూపంపై ఉన్న ప్రత్యేక మంటపంపై గరుడ ఆళ్వార్ నెలకొని ఉంటాడు. ఈ వేపంజరి లక్ష్మీనారాయణ స్వామి క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటి చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతాన్ని తొండమండలం అని వ్యవహరించేవారు. ఈ ప్రాంతాన్ని పాలించే రాజు తన ఇష్టదైవమైన శ్రీమన్నారాయణునికి ఆలయాన్ని నిర్మింపదలిచాడు. ఆ రాజుకు స్వప్నంలో నారాయణుడు పరంజ్యోతి రూపంలో కనిపించి ఆలయాన్ని నిర్మించాల్సిన ప్రదేశాన్ని విశదపరిచాడు. అడవిలో ఓ వల్మేకంలోంచి స్వామి తన ఉనికిని వ్యక్తం చేశాడు. జగన్మోహనాకృతిలో లక్ష్మీనారాయణులు అత్యావతార మూర్తులుగా గోచరమైన ఆ ప్రదేశంలో రాజు ఆలయాన్ని నిర్మింపజేశాడు. వేపంజరికి పూర్వనామం వేం పంచహరి. వేం అంటే పాపం, పంచ అంటే 5, హరి అంటే హరింపజేసే నారాయణుడు. పంచ పాపాల్ని హరింపజేసే నారాయణుడు కొలువుతీరాడు కాబట్టే ఇది వేపంజరి అయ్యింది. పంచేంద్రియాలతో కూడిన మనిషి తెలిసి తెలియక చేసే పంచమహాపాతకాల్ని రూపుమాపే శ్రీమన్నారాయణుడు ఇక్కడ లక్ష్మీ సహితంగా గర్భాలయంలో నెలకొని ఉన్నాడు. గర్భాలయంలో దివ్య సుందరంగా, జగదేక సమ్మోహనంగా లక్ష్మీ సమేత నారాయణుడు దర్శనమిస్తాడు. లక్ష్మీదేవిని శ్రీహరి తన వామాంకంపై కూర్చుండబెట్టుకుని ఉంటాడు. చతుర్బాహులలో పై చేతులలో శంఖ చక్రాల్ని, క్రింది కుడి చేతిని అభయముద్రతో, ఎడమ చేత లక్ష్మీదేవిని పొదిమి పట్టుకుని మంగళమూర్తిగా తేజరిల్లుతాడు. సకలాలంకార భూషితులై మూలవర్లు గోచరమవుతారు.
తీర్చిదిద్దిన ఊర్ధ్వ పుండ్రాలతో పంచఫణియుక్తంగా మకర తోరణ సహితంగా స్వామి భాసిల్లుతాడు. సాలగ్రామ మాలికతో వేద నారాయణునిగా, వికుంఠ నారాయణునిగా, క్షీరాబ్ది దామోదరునిగా స్వామి దర్శనమిస్తాడు. దామోదర హరే లక్ష్మీనారాయణ పరాత్పర కళ్యాణ కల్పక శ్రీశ పాహి సర్వఫలప్రద అంటూ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిని జపిస్తూ భక్తులు స్వామికి నమస్సుమాంజలిని సమర్పిస్తారు. విశిష్టాద్వైతం ప్రకారం ఈ సకల చరాచర ప్రకృతిని 2 శక్తులు పరిపాలిస్తున్నాయి. శ్రీ లక్ష్మీదేవి మూల ప్రకృతి స్వరూపిణి కాగా, శ్రీమన్నారాయణుడు సర్వ జగత్తుకు మూలాధారమై సృష్టి చక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. మనిషికి అవసరమైన దైహిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులకు చైతన్య స్ఫూర్తిని అందిస్తున్నాడు. ఇంతటి మహిమాన్వితమైన లక్ష్మీనారాయణులు వేం పంచహరిగా పేరొందిన వేపంజరిలో కొలువై భక్తుల మొరల్ని ఆలకిస్తున్నారు. భక్తాదులకు కొంగు బంగారమై కల్పవృక్షమై కామితార్థ ఫలదాయకులై వర్ధిల్లుతున్నారు. సంవత్సరంలో కొమాండూరు శ్రీనివాస అయ్యంగార్ ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన ద్రవ్య సహాయాన్ని సమకూర్చారు. తన యావదాస్తిని స్వామివారికి సమర్పించారు. 1986 సంవత్సరంలో పునర్నిర్మాణం జరుపుకొని నిత్య ధూపదీప నైవేద్యాలతో, నిత్యోత్సవాలతో మొదలుకొని బ్రహ్మోత్సవాల వరకు వైభవోపేతంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. వేపంజరి లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో అష్టలక్ష్మీదేవి నెలవు మరో ప్రత్యేక ఆకర్షణ. లక్ష్మీ నారాయణునితో పాటు సకల ఐశ్వర్య ప్రదాయిని కుబేర లక్ష్మి ఇక్కడ కొలువుదీరి ఉంటుంది. కుబేర లక్ష్మితో కూడిన లక్ష్మీ నారాయణుని అష్టలక్ష్ముల్ని దర్శించుకుంటే చాలు, ఇహంలో దారిద్ర్య బాధలే ఉండవని ప్రతీతి. ప్రపంచ పోషణ కోసం ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని హృదయంలో ధరించాడు శ్రీధరుడు. ఆమె శ్రీహరికి సైతం శక్తిని అందించే నిత్య శక్తి సంధాయిని. అందుకే వేపంజరి లక్ష్మీనారాయణ సన్నిధిలో కుబేర లక్ష్మి, లక్ష్మీనారాయణుల చుట్టూ అష్టలక్ష్మీ స్వరూపాలు పరివేష్టితమై ఉంటాయి. ఈ ప్రధాన మూర్తుల చుట్టూ పద్మాకృతిలో అష్టలక్ష్ములకు విడివిడిగా ఇక్కడ ఆలయాల్ని నిర్మింపచేశారు. ఆలయాలకు అంగ ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఈ అష్టలక్ష్మి ఆలయ సముదాయం నిర్మితమై ఉండటం విశేషం. వేపంజరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఎన్నో విశిష్టమైన ఆకర్షణలున్నాయి. ఈ ఆకర్షణలే ఈ ఆలయ ప్రత్యేకతను మరింత పెంచాయి. ఈ లోగిలిలో దశావతార పుష్కరిణి, నక్షత్రవనం,
దశావతారయుక్త మహావిష్ణు స్వరూపం వేపంజరి క్షేత్రాన్ని వైభవోపేతంగా చేశాయి. ఈ ఆలయంలోని దశావతార పుష్కరిణి అపూర్వమైన భావ గర్భితంగాను కళాత్మకంగాను నిర్మితమైంది. పుష్కరిణి మధ్యలో కాళీయ మర్దనం చేసే చిన్ని కృష్ణునికి ఇరువైపులా పతిభిక్ష పెట్టమని వేడుకునే భంగిమలో కాళింగుని ఇరువురి భార్యల మూర్తులు ఉంటాయి. ఈ పుష్కరిణి చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి వంటి దశావతార మూర్తులు అలంకృతమై ఉంటాయి. ఈ పుష్కరిణి చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనం శోభిల్లుతూ ఉంటుంది. ఈ ఉద్యానవనాన్ని నక్షత్రవనంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నక్షత్రం వారు వారి నక్షత్రానికి సంబంధించిన మొక్కల్ని నాటాల్సి ఉంటుంది. 27 నక్షత్రాలకు చెందిన 27 వృక్షాలు ఈ నక్షత్ర వనంలో ఉంటాయి. అశ్విని నుంచి రేవతి వరకు ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారు ఈ వనంలో ఉన్న వృక్షాల్ని పూజిస్తే సత్ఫలితాలు ఏర్పడతాయి. ఇదే వనంలో 21 అడుగుల ఎత్తు 33 అడుగుల పొడవున్న రంగనాథస్వామి భారీ విగ్రహం ఉంటుంది. విరాట్ స్వరూపుడైన మహావిష్ణువు శంఖు చక్ర గదాధారిగా దర్శనమిస్తాడు. మహావిష్ణువు నాభి కమలంలో బ్రహ్మ, హృదయంలో లింగాకారంలో శివుడు ఉన్నారు. శ్రీహరి పాద పద్మాల్ని శ్రీలక్ష్మి సేవించుకుంటుంది. నక్షత్రవనంలో త్రిమూర్తుల స్వరూపాలు వారి సతీ సమేతంగా నెలకొని ఉంటాయి. ఇదే సన్నిధిలో విద్యా వినాయక స్వామి మందిరం ప్రత్యేకంగా ఉంటుంది. గణేశుని అనుగ్రహం వల్ల సకల విద్యలు ఏర్పడతాయి. సర్వ విద్యల్ని ఒసగే విద్యా వినాయక స్వామి దర్శనం భక్తులకు సర్వాభీష్టప్రదం. వేపంజరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయ లోగిలిలో ఓ వృక్షం క్రింద నవదుర్గలు విలసిల్లి ఉంటారు. వృక్షం క్రింద ఉన్న వర్తులాకార పీఠికపై ఈ నవదుర్గా మాతలు పరిపూర్ణ కళతో తేజరిల్లుతారు. ఈ లోగిలిలోనే ప్రత్యేకంగా గోశాల ఉంటుంది. సర్వదేవతా స్వరూపంగా గోవును అర్చించే సంప్రదాయం మనది. కామధేనువుగా గోవును భావిస్తాం. గోసేవ సాక్షాత్తు నారాయణ సేవగా విశ్వసిస్తారు. అందుకే ఈ లోగిలిలో స్వామి కైంకర్యం నిమిత్తం గోశాలను నిర్వహిస్తున్నారు. వేపంజరి నారాయణ క్షేత్రంలో ధన్వంతరి ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరిని పూజించడం వల్ల జీవన పర్యంతం ఆరోగ్య సిరి చేకూరుతుంది. కిరీటాది ప్రత్యేక అలంకారాలతో ధన్వంతరి మూర్తి ఆకట్టుకుంటుంది.
సన్నిధానంలోనే శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ ఆలయం ఉంటుంది. సంపూర్ణ కవచాలంకృతంగా సుదర్శన పెరుమాళ్ భాసిల్లుతాడు. పంచలోహయుక్త కవచంతో ఉన్న సుదర్శన స్వామిని పూజించడం వల్ల, దర్శించుకోవడం వల్ల సకల క్లేశాలు నివారితమవుతాయి. మరోవైపు యోగ నరసింహస్వామి ఆలయం గోచరమవుతుంది. చక్రయుక్తంగా లక్ష్మీ నరసింహస్వామి భాసిల్లుతాడు. ఈ ఆలయ ఆవరణలోనే హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుంది. ధర్మశాస్త్ర స్వరూపుడైన మణికంఠుని విగ్రహం నల్ల రాతి మూర్తిగా భాసిల్లి ఉంటుంది. ఇదే నెలవులో నవగ్రహ మంటపం ఉంటుంది. భక్తాంజనేయ స్వామి దివ్య సన్నిధి లక్ష్మీనారాయణ ఆలయ ఆవరణలో ఒక అదనపు ఆకర్షణ. సంపూర్ణ అలంకృతంగా పవనసుతుడు పూజలందుకుంటాడు. స్వామి రజతమూర్తికి ప్రతి మంగళవారం అభిషేక వేడుకను నిర్వహిస్తారు. దశావతార విష్ణుమూర్తి మహావిగ్రహం వర్ణనాతీతం. విష్ణుమయం జగత్, విశ్వమంతా విష్ణుమయం. వేపంజరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఎన్నో విశిష్టతలు, విశేషాలున్న ఈ ఆలయం ఇలా వైకుంఠంగా వినుతికెక్కింది. ఇలాంటి విశేషమైన ఆలయాలు, కట్టడాలు, విరాట్ మూర్తుల సమ్మేళనంతో వేపంజరి లక్ష్మీనారాయణ సన్నిధానం దేదీప్యమానంగా పరిఢవిల్లుతోంది. సత్వగుణాన్ని వృద్ధి చేసి దుర్గుణాలను దూరం చేయాలనేది విష్ణుతత్వం చేసే హితబోధ. సరైన తత్వజ్ఞాన ప్రాప్తికి నారాయణ నామ సంకీర్తనే చక్కటి సాధనమని జగద్గురువుల బోధ. పారమార్థిక స్వరూపుడైన లక్ష్మీ సమేత నారాయణునికి సభక్తికంగా ప్రణమిల్లుదాం. మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.